అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఇవాళ నేను కొంచెం టారో ఇంట్రడక్షన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్‌లో చెప్పాను, కానీ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అర్థం కాకపోవచ్చు. ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా వరకు అర్థమయ్యింది కాబట్టి ఇట్స్ ఓకే. కొత్త వాళ్ళ కోసం అనేసి ఇదొక ఇంట్రడక్షన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టారో వచ్చేసి ఏంటంటే, టారోని డివైన్ గైడెన్స్ అంటారు. ఇది నాకు చాలా చాలా రెస్పెక్ట్. టారో ఈజ్ సంథింగ్ లైక్ నాకు యూనివర్స్ ఈజ్ ఓన్లీ విత్ మీ అన్న ఫీల్ నాది, నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఓకే, సో కానీ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. టారోని చాలామంది ఏంటంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేయడము, ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్తుంది అని అనుకుంటారు. కానీ దాని మెయిన్ పర్పస్ వచ్చేసి గైడెన్స్ అనమాట. ఆస్ట్రాలజీ తీసుకోండి, పామిస్ట్రీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ప్రిడిక్షన్స్ చేయడం వరకే ఎవరిదైనా పని. ఆ తర్వాత అంత డెసిషన్ మన మీద ఉంటుందన్నమాట. సో ఎలా వర్క్ అవుతుంది అది చూడండి. మన లైఫ్లో యూనివర్స్ ఈ టారో గైడెన్స్ ఎలా అంటే, నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ చెప్పాను. వర్షం పడుతుంది, గొడుగు తీసుకుని వెళ్ళండి అని చెప్పేలాంటిది అనమాట. ఈరోజు వర్షం పడబోతుంది కాబట్టి జాగ్రత్త ఉండడము మీకు బాధ్యత అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది టారో అయినా సరే, ఏ ప్రిడిక్షన్స్ అయినా సరే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గొడుగు తీసుకెళ్ళాలా తీసుకుని వెళ్ళకూడదా అనేది మీ చేతిలో ఉంటుంది. డిసిషన్ అనేది మీ చేతిలో ఉంటుంది అనమాట. దాన్నే మనము ఫ్రీ విల్ అంటాము. గైడెన్స్ చాలా వరకు టారోని అందరూ ఎక్కడ ఎక్కువ యూస్ చేస్తారంటే, మెయిన్లీ మీరు ఏదో స్టక్ అయ్యే డెసిషన్లో ఉన్నారు, చాలా చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి మీ లైఫ్లో, ఇప్పుడు ఎలాంటి సొల్యూషన్ కావాలో మీకు తెలియదు అన్నప్పుడు వెంటనే టారో సైడ్ తిరిగితే మీకు యాక్సెస్ అనేవి దొరుకుతుంది, రైట్? అలా అని చెప్పేసి టారోని యూస్ చేస్తారు. యాక్చువల్గా నేనంతే, నా లైఫ్లో డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గైడెన్స్ కార్డ్ అని తీసుకొని ఇలా ఈరోజు డే ఏంటి అని చెప్పి చెక్ చేస్తాను అనమాట. సో ఇట్ ఈస్ ఫర్ ద గైడెన్స్. టారోలో మీకు ఏం వస్తుంది, మీకు ముందు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, మీరు ఎలా జాగ్రత్త పడితే బెస్ట్, మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అంత చెప్తుందనమాట. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది వచ్చేసి మీ ఫ్రీ విల్. మీరు ఆ డెసిషన్ తీసుకోవాలా లేకపోతే తీసుకోకూడదా అని చెప్పేసి మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే మనకి అవుట్కమ్ అనేది ఇక్కడ చూపించే అవుట్కమ్ ఇది వస్తుంది అని చెప్తుంది ఇక్కడ టారో. కానీ మీరు కనుక డెసిషన్ చేంజ్ చేసుకొని మీరు వేరే స్టెప్ తీసుకున్నారనుకోండి, అవుట్కమ్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో మీకు ఇక్కడ ఏంటి, సండే మీరు సినిమాకి వెళ్తున్నారు అని వచ్చింది, రైట్? కానీ మీరేం నిర్ణయించుకున్నారు, సడన్లీ వేరే వాళ్ళ లైఫ్లో పార్టీకి ఇన్వైట్ చేయడం వల్ల ఈరోజు ఫిలిం వద్దు క్యాన్సిల్ చేసేసుకొని అక్కడికి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాము అని నిర్ణయం తీసుకున్నారు. సో దట్ ఈస్ ఇన్ యువర్ ఫ్రీ విల్, దట్ ఈస్ యువర్ ఫ్రీ విల్ అనమాట. ఓకే, సో కొంతమంది ఏంటంటే ఎస్ ఇది వస్తుంది అని తెలుసుకొని జాగ్రత్త పడతారు. ఇప్పుడు నేను గైడెన్స్ తీసుకుంటాను ఎవ్రీడే. మార్నింగ్ లేసి ఫస్ట్ చెక్ చేస్తాను. ఓకే, నాకు గైడెన్స్లో ఒకవేళ 8 of Swords వచ్చింది. 8 of Swords ఎనర్జీ మీకు తెలుసు, నేను చాలా వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? 8 of Swords వస్తే యూనివర్స్ ఏమని చెప్తుంది నాతో, చూడు ఈరోజు నువ్వు మొత్తం అన్నెసరీగా ఓవర్ థింక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఓవర్ థింక్ చేయకుండా డెసిషన్ అనేది క్లియర్లీ తీసుకో. సో కొంచెం నువ్వు కాన్షియస్గా ఉండాలి అని చెప్పడం అనమాట. దానివల్ల ఏమవుతుంది, వెంటనే నేను ఓకే ఈరోజు 8 of Swords ఎనర్జీ, సో వెంటనే నాకు థాట్స్ వస్తున్నప్పుడు ఓకే ఈ థాట్స్ అనేది రావడం కామనే, ఇది జరుగుతుంది అని తెలుసుకొని నేను దాన్ని కట్ చేయొచ్చు. ఆబ్స్టికల్ తెలుసుకున్నప్పుడు ఆల్రెడీగా దాన్ని మనం ఆపొచ్చు అనమాట, రైట్? నేను ఆల్రెడీ తెలుసుకున్నాను గైడెన్స్లో నాకు ఇవాళ 8 of Swords ఎనర్జీ ఉంది, బట్ స్టిల్ నా ఓవర్ థింక్ నేను చేస్తాను అని అనుకుంటే అది నా ఫ్రీ విల్, రైట్? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అలా అనమాట. సో నేననే కాదు, ఏ ఆస్ట్రాలజర్ అయినా, ప్రిడిక్షన్ అయినా, ఏ టారో రీడర్స్ అయినా, ఎలాంటి వాళ్ళైనా మీకు ప్రిడిక్ట్ చేస్తారు ఇది రాబోతుంది అని చెప్పేసి. అది తీసుకోవాలా తీసుకోకూడదా అని చెప్పేసి మీరు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అది ఇంకోటి వస్తుంది, అది చెప్తుందంటే ఖచ్చితంగా జరుగుతుంది, బట్ యూ షుడ్ బి రెడీ టు సీ ఇట్ ఆల్సో, రైట్? మీరు కూడా చూడడానికి రెడీగా ఉండాలి. నేనేదో ఇక్కడ కూర్చొని నేనైనా సరే ఎవరైనా సరే కూర్చొని జస్ట్ ఊరికి చెప్పడం కాదు, మా నమ్మకంతో మీకు కూడా హెల్ప్ అవ్వాలి అన్నట్లు మేము ఇక్కడ చెప్తున్నాం. సో తీసుకోవాలి తీసుకోకూడదా అనేది మీ నిర్ణయం అనమాట. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మూవీ అని అంటే, రాజేంద్ర ప్రసాద్ మూవీ మీకు తెలిసింది కదా. ఆ ఒకటి అడక్కు మూవీలో తనకి రాజయోగం ఉంది అని చెప్పేసి ఆస్ట్రాలజర్ చెప్తూ ఉంటారు.
కానీ తను వర్క్ చేయకున్నంత వరకు రాజయోగం రానే రాదు, రైట్? సో ఇట్ ఈస్ లైక్ దాట్. డివైన్ గైడెన్స్ మీకు చూపిస్తుంది ఏమొస్తుంది మీ లైఫ్లో, ఏం జరగబోతుంది అని. అప్పుడు మీరు వెంటనే వెళ్ళి, ఓ దిస్ ఈస్ కమింగ్, ఐ విల్ ఆల్సో మీట్ యూనివర్స్, నేను కూడా యూనివర్స్ని హాఫ్ వేలో మీట్ అవుతా అన్నప్పుడు ఖచ్చితంగా మీరు హెల్ప్ అవుతుంది, రైట్? అందుకనే ఇట్స్ యువర్ ఫ్రీ విల్ అని చెప్తారు. ఏ ప్రిడిక్షన్ అయినా సరే యువర్ ఫ్రీ విల్ అనమాట. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థమైంది, స్టిల్ ఐ విల్ కంటిన్యూ అంటే దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ యూ. మరి స్టార్ట్ చేసేద్దాము ఇవాళ రీడింగ్. మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి అని చెప్పేసి. ఓకే, ఆల్రెడీ చాలామంది ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు. కొత్త వాళ్ళ కోసం ఇదంతా అనమాట. ఎనీవే స్టార్ట్ చేసేద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. What do we have for the collective, universe? Please tell me, what do we have for the collective? అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ రియలీ నీడ్ యువర్ సపోర్ట్. నేను ఆల్మోస్ట్ నాకేంటంటే మీరు కూడా గ్రోత్ చూడాలి. నాకు నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో టారో చాలా 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 హెల్ప్ చేసింది. ఎంత అంటే నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. అసలు ఒక రేంజ్లో చేంజ్ వచ్చిందనమాట లైఫ్లో. మీరు ఆల్రెడీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు, మీరు చూడొచ్చు ప్రీవియస్కి నెక్స్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి. సో ఇది డైలీ అనమాట. ఇలా వన్ థింగ్ మనం చూసుకుంటూ వెళ్తే చేంజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ అట్ ఎ టైం. ఒకేసారి చేంజ్ అయిపోతే కూడా మీ లైఫ్ మీకే మీరు అనుకుంటారు కదా అంత సడన్గా ఏంటి ఇది అని చెప్పేసి. సో బిగ్ చేంజెస్ అంటే ప్రెగ్నెన్సీ, పెళ్ళి అలాంటివి. కానీ డైలీ థింగ్స్ అయితే అలా ఉండవు కదా. ఒక్కొక్క డే తీసుకుంటూనే ఫ్యూచర్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? అలా ఎనీవే స్టిల్ ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ ఉన్నారని హోప్తో ఈ రీడింగ్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ కెన్ మై కలెక్టివ్ ఎక్స్పెక్ట్? 4 నైట్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్, the emperor, the reading for the collective. One more reading for my collective universe. Okay, 9 of swords. చూద్దాము. సో ఇక్కడ ఒక క్లియర్ మెసేజ్ ఏం చూపిస్తుందంటే నైట్ ఆఫ్ పెంటికల్స్తో మీలో చాలామంది లైక్ ఒక మూమెంట్ లేక లైఫ్లో ఒక ఫార్వర్డ్ మూమెంట్ లేక స్టక్ అయి ఉండడము. ఏ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు ఇది మీ లైఫ్లో. స్పెషల్లీ ఒకవేళ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోండి, ఒక మూమెంట్ లేదు, డైలీ స్టాగ్నెంట్ లాగా అనిపించడము, ఒక గ్రోత్ లేదనిపించడము, చాలా చాలా స్టక్ అయి ఉన్నారు అనుకుంటూ ఉన్నారు. అదొకటే కాదు, ఏదైనా ఆఫర్ వస్తుందా, ఆపర్చునిటీస్ వస్తున్నాయా అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ ఆపర్చునిటీస్ అనేది రావట్లేదు. మీరేంటంటే మీరు చాలామంది ఇంకా లైక్ గివ్ అప్ అనమాట. ఇంకా ఇది రాదు, ఈ ఆపర్చునిటీ అనేది లైక్ ఇది వస్తుంది అని అనుకోవడమే కానీ ఇది ఎప్పుడు జరగదు అని ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు ఇక్కడ. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్ స్టక్ అయి ఉన్నారు. అదొకటే కాదు, మీలో ఎవరికైనా లైక్ ఒక పర్సన్ నుంచి మెసేజ్ కానివ్వండి, ఒక ఆఫర్ కానివ్వండి, మీరు వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు మీతో లైక్ వాళ్ళు మిమ్మల్ని స్టక్ చేసి ఉండడము, మీరు అప్సెట్ అవుతూ ఉన్నారు అనమాట దాని గురించి. ఒక మూమెంట్ లేదే మెయిన్ లైఫ్లో అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ వచ్చేసి మెసేజ్ మీకు నైట్ ఆఫ్ పెంటికల్స్తో మూమెంట్ అనేది ఉంది. మూమెంట్ అనేది ఎలా అంటే చాలా స్లో మూమెంట్ నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఇది నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ స్లో మూమెంట్ కూడా యూనివర్స్ నుంచి మీకంటూ ఒక ప్రొటెక్షన్ టైపే. ఎందుకంటే మీరు కనుక ఏదైనా జరిగి ఇక్కడ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఉందనుకోండి, చాలా వెంటనే అనమాట తొందరగా డెసిషన్ తీసేసుకోవడము, తొందరగా అన్నీ జరిగిపోవడము, ఏదైనా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంది. కానీ ఇక్కడ స్లో ప్రోగ్రెస్ ఉండడం వల్ల ఏంటంటే ఇది ఒక ప్రాక్టికాలిటీ, ఒక టైప్ ఆఫ్ స్టెబిలిటీ అనమాట మీ లైఫ్లోకి రాబోతుంది, వస్తుంది. కానీ ఇట్ ఈస్ లైక్ వెరీ ఇది సెకండ్ స్లోయెస్ట్ ఎనర్జీ ఇన్ ద టారో అని చెప్పొచ్చు నైట్ ఆఫ్ పెంటికల్స్. ఎందుకంటే ఒకవేళ మీరు పర్సన్ గురించి మెసేజ్, ఒక ఆఫర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే ఎందుకు ఇది స్లో అవుతుందంటే ఆ పర్సన్ చాలా థింక్ చేస్తూ ఉన్నారు. లైక్ అన్ని విధాలుగా ఆలోచించి లైక్ ఏదైతే బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుందో, బెస్ట్గా మనం ఇద్దరము కలిసి లైక్ టైం స్పెండ్ చేయడం కానివ్వండి, ఒక స్టెబిలిటీతో లైఫ్లో ఉండాలి అన్న ఆలోచన ఉంది. కాబట్టి ఇది స్లోగా వస్తూ ఉందన్నమాట. ఒకవేళ స్పీడ్గా డెసిషన్ తీసుకున్నారనుకోండి, చాలామంది ఏంటంటే
చిన్న చిన్న మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంది. లైక్ ఆహ్, ఏమంటారు ఇవి? నాకు అది చెప్పడానికి రావట్లేదు. ఏదన్నా మిస్టేక్స్ అనేవి మిస్ అయిపోయి వెంటనే ముందు ఫార్వర్డ్‌కి లైక్ ముందుకు వెళ్ళిపోవడము. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత గుర్తుకు రావడం అనమాట. అయ్యయ్యో! లైక్ మీరు ట్రావెల్ కోసం, ట్రిప్ కోసము అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారు. మీరు హడావిడి చేసిన తర్వాత ఏంటంటే, అయ్యయ్యో! నేను చార్జర్ మర్చిపోయానే ఇంట్లో. కొంచెం సేపు ఆగి ఆలోచించి చేసుంటే బావుండే అన్నట్లనమాట. సో, అలా తొందర కాకుండా యూనివర్స్ కూడా మీ లైఫ్‌లో పంపించడం కూడా ఏదైనా సరే ఒక పర్సన్ అయ్యుండొచ్చు, ఏదైనా సిట్యుయేషన్ నుంచి బయటికి రావడానికి అయ్యుండొచ్చు. ఏది జరిగినా సరే స్లోగా నడుస్తుంది. ఎందుకంటే మీకు ప్రాక్టికల్‌గా ఒక స్టెబిలిటీ, ఒకటి స్టెడీనెస్ లైక్ ఇంకా ఫిక్స్ అయిపోవడానికనమాట. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండడం కోసం అనేది ఇక్కడ చూపిస్తూ ఉందనమాట నైట్ ఆఫ్ పెంటికల్స్‌తో. సో, చాలామంది అప్‌సెట్ అవుతూ ఉన్నారు. సో, యూ డోంట్ హ్యావ్ టు అప్‌సెట్. ఇక్కడ మీరు అప్‌సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎంపరర్‌తో ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తుందంటే మీ లైఫ్‌లో కొంతమంది పీపుల్ లైక్ చాలామందికి ఒక ఫాదర్లీ ఫిగర్, అథారిటేటివ్, బాస్ ఇలాంటి ఫిగర్ అనమాట. వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడము మీకు లైఫ్‌లో ద ఎంపరర్‌తో. వీళ్ళేంటంటే వాళ్ళకి నచ్చింది చేయాలని చెప్పేసి స్టబర్న్‌గా ఉండడము, కోప్పడ్డము, లైక్ ఆహ్, చాలా స్ట్రిక్ట్‌గా ఉండడం అనమాట. అదేదో నడుస్తూ ఉన్నట్లుంది మీ లైఫ్‌లో చాలామందికి. బాస్ గూడా అయ్యుండొచ్చు. అప్రిషియేషన్ లేదు. ప్రతిసారి వర్క్ అని చెప్తూ ఉండడమే. కానీ వర్క్ చేసిన తర్వాత గూడా వీళ్ళేంటంటే ఆ వర్క్‌కి అప్రిషియేషన్ ఇవ్వకుండా ఆహా! ఓకే. డన్. ఇట్స్ ఫైన్ అని చెప్పేసి ఇలా చేస్తూ ఉండడం అనమాట. సో, సంథింగ్ ఏదో నడుస్తుంది మీ లైఫ్‌లో. అప్రిషియేషన్ లేదు. ఐదర్ మీరు ఆహ్, మీ 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 ఇంట్లో మీరు ఎల్డర్ అయ్యుండొచ్చు. అంటే ఎలా అంటే వర్క్ చేస్తున్నారు. ఎవరి కోసమో లైక్ కాంప్లిమెంట్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఫాదర్స్ ఉంటారు గదా! వాళ్ళకి మెప్పించాలి అని చెప్పేసి ఉంటుంది గదా! అలాంటిది. సో, అలాంటిదేదో నడుస్తూ ఉంది చాలామందికి. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఆ పర్సన్ ఏంటంటే చాలా స్టబర్న్ ఉండడం వల్ల, చాలా స్ట్రిక్ట్‌గా ఉండడం వల్ల మీరు ఎంత ట్రై చేసినా ఇంకొంచెం ట్రై చేస్తే బావుండే అన్న ఫీలింగ్‌లో మిమ్మల్ని వదిలిపెట్టేస్తూ ఉందనమాట. సో, కొంతమందికి అది కూడా అయ్యుండొచ్చు ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్‌తో, ద ఎంపరర్‌తో. మీ బాస్‌ని మీరు ఇంప్రెస్ చేస్తే, మీ టీమ్ లీడర్‌ని, మీ హెడ్‌ని ఇలాంటి వాళ్ళని మీకు ఈ గ్రోత్ అనేది కొంచెం క్విక్‌గా ఉంటుంది. ప్రమోషన్ రావడం అని చెప్పేసి, ఒక సెటిల్‌మెంట్ రావడం అని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఏదో ఈ అథారిటేటివ్ ఫిగర్ చాలా స్టబర్న్‌గా ఉండడం వల్ల మీకు అరే! ఎంత చేసినా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదే. ఇప్పుడు ఏంటి అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నారనమాట మీరు. లైక్ ఎంత చేసినా లాభం లేదు. ఏం ట్రై చేసినా లాభం లేదు. ఇది వర్క్ పరంగా అయ్యుండొచ్చు. వర్క్ పరంగా కాకున్నా మీరు మీ పార్ట్నర్‌ని, మీ ఫ్రెండ్‌ని, మీ లైఫ్‌లో సమ్ సార్ట్ ఆఫ్ పర్సన్‌ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు బావున్నారు. వాళ్ళతో లవ్వింగున్నారు. వాళ్ళకి కేర్ చూపిస్తున్నారు. మాట్లాడుతున్నారు. టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎంత చేసినా వాళ్ళకేంటంటే లైక్ ఓపెన్ అప్ అవ్వకపోవడం. ఓకే. అని చెప్పి వదిలేయడం అనమాట. ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. సో, దీనివల్ల ఏంటంటే మీలో చాలామంది విసిగిపోయి వాట్ నేనెంత ట్రై చేసినా వేస్టే. ఇంక వీళ్ళు లైక్ గివ్ అప్ అనమాట. గివ్ అప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా నేనేం చేయాలి అని చెప్పేసి. మీ బాధ. రైట్. నేనింకేం చేయలేను. ఇంతకంటే ఎక్కువ ఎఫర్ట్స్ ఎవరు పెట్టలేరు అన్న హ్మ్, పాయింట్‌కి వస్తూ ఉన్నారు మీరు చాలామంది. రైట్. సో, ఇట్ ఈస్ మేకింగ్ యూ లిటిల్ బిట్ స్ట్రెస్డ్ అని చెప్పొచ్చు. ఎలా అంటే గ్రోత్ అనేది లేదు. స్ట్రెస్ అనేదే చూపిస్తూ ఉంది. ఎంత ట్రై చేసినా ప్రమోషన్స్ లేదు. ఎంత ట్రై చేసినా మెప్పు అనేది లేదు. సో, ఇట్స్ కైండ్ ఆఫ్ బిట్ ఇరిటేటింగ్ అనమాట మీకు. మీరేంటంటే లైఫ్‌లో గూడా ఇప్పుడు రైట్ నౌ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారంటే నేను గివ్ అప్ చేస్తాను అన్న సిట్యుయేషన్‌లో ఉన్నట్లున్నారు. ఓకే. చాలామంది. చూద్దాం మరి 5 ఆఫ్ పెంటికల్స్ ఎస్పెషల్లీ చాలా మందికి ఫినాన్షియల్‌గా చూపిస్తూ ఉంది ఇక్కడ. ఫినాన్షియస్‌కి సంబంధించి మీరేంటంటే కొంచెం తక్కువ నడుస్తూ ఉన్నట్లుంది. దాని నుంచి బయటికి రావాలి. అందుకనే మీరు ఓవర్ వర్క్ చేస్తూ ఉండొచ్చు. మీ బాస్‌ని వాళ్ళకి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడమే అనమాట. సో, ఇట్స్ ఓకే. ఇదేంటంటే ఇది టెంపరరీ మాత్రమే. 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి టెంపరరీ ఎనర్జీ మాత్రమే అనమాట. ఇది ఒక టైంకొచ్చేసరికి సెటిల్‌మెంట్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ అదొక్కటే కాదు నాకు తెలిసి ఆహ్, కెరియర్ గురించి దాని గురించి పక్కన పెట్టేసి నెక్స్ట్ మాట్లాడితే మిగతా వాళ్ళ కోసం మాట్లాడితే 5 ఆఫ్ పెంటికల్స్‌తో రీసెంట్‌గా మీ పార్ట్నర్‌కి మధ్యలో చిన్న గొడవ లాంటిదేదైనా జరిగిండొచ్చు. కాన్వర్జేషన్, ఆర్గ్యుమెంట్ లాంటిదేదైనా జరిగిండొచ్చు. మీరిద్దరూ పక్కన ఉన్నప్పటికీ, ఒకటే ఇంట్లో స్టే చేస్తున్నప్పటికీ అలాంటి వాళ్ళెవరైనా ఉంటే. రైట్. లైక్
మీ మధ్యలో డిస్టెన్స్ లేకపోయినప్పటికీను ఇక్కడ ఏమవుతుందంటే యూఆర్ ఫీలింగ్ లైక్ అంతా ఎండ్ అయిపోయింది. ఇద్దరి మధ్యలోనూ కాన్వర్జేషన్ లేదు. ఎలా ఫిక్స్ చేయాలి ఈ సిచ్యువేషన్‌ని అని చెప్పేసి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీలో ఏంటంటే కొంతమంది అన్నెసెసరీగా మీరు బ్లేమ్ తీసుకుంటూ ఉన్నారిక్కడ. బ్లేమ్ ఎలా తీసుకుంటున్నారంటే మీరే అంత బాధ్యత. వాళ్ళు మీతో మాట్లాడకపోవడానికి, మీరెంత ట్రై చేసినా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు వాళ్ళు స్టిల్ మొండిగా ఉంటే మీరేమనుకుంటున్నారంటే ఇదంతా నాదే తప్పు. నేనే ఇలా చేశాను. సెల్ఫ్ బ్లేమింగ్ ఎక్కువుందనమాట. అలా చూడండి చప్పట్లంటే 2 చేతులతోనే అవుతుంది గదా! సో, ఆ పర్సన్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేయకపోతే మీరెందుకు కోప్పడతారు? మీరెందుకు ఆర్గ్యుమెంట్‌లోకి రావడము? మేబీ మీరు ఒక మాట ఎక్కువ అని ఉండొచ్చు. రైట్? సో, కానీ ఇక్కడేంటంటే మీరు ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు దాన్ని. ఎంత ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నా ఆ పర్సన్ అయితే కిందికి రావట్లేదు. ఒక మెట్టు దిగి. ఇంక మీకేంటంటే ఇంతవరకు తీసుకొచ్చిన ప్రోగ్రెస్ స్టార్టింగ్ నుంచి ట్రై చేసి ఈ ఈ ఈ లాస్ట్ ఎండ్‌కొచ్చా అని అనుకున్న టైంలో మళ్ళీ కంప్లీట్‌లీ మొత్తం అంతా సాబోటాజ్ అయిపోయిందే, నీళ్ళు కారిపోయిందే అని చాలా అప్‌సెట్ అవుతూ ఉన్నారు చాలామంది. ఓకే. కానీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీరు ఫైనల్లీ ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొస్తున్నారు. అందుకే నేననేది స్లో మూవ్‌మెంట్ నడుస్తూ ఉంది. యూ ఫీల్ లైక్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వర్క్ అవుతుంది. మీ పర్సన్ ఎంత స్టబర్న్‌గా ఉండనివ్వండి, మీ బాస్ ఎంత స్టబర్న్‌గా అవ్వనివ్వండి, ఒకానొక టైంలో మనము ఒకరి మీద కేర్, లవ్ హార్ట్‌ఫుల్‌గా చేస్తే అది ఎప్పటికీ వేస్ట్ అవ్వదనమాట. ఓకే. చూద్దాం మరి. హై ప్రీస్టెస్ చూపిస్తుంది. హై ప్రీస్టెస్ వచ్చేసి మిస్టీరియస్ ఎనర్జీ. ఓకే. కొంతమందికి నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీరు ఇంటర్న్‌షిప్ లాంటిది ఏదైనా ఉంటుంది కదా! వర్క్‌కి సంబంధించి అలాంటిది కూడా చేస్తూ ఉన్నట్లున్నారు. నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ ఈ ఈ బాస్‌ని లేకపోతే సమ్ అథారిటీ ఫిగర్‌ని అడుగుతూ ఉండొచ్చు నేర్పించండి అని చెప్పి. కానీ ఈ పర్సన్ ఏంటంటే కొంచెము హెల్ప్ చేయడానికి మీరు టీమ్‌మేట్ ప్రాజెక్ట్స్ అలా ఉంటే మీరు కొత్త అయ్యుండొచ్చు ఆ వర్క్‌లో. మీరు ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళకి అడిగి హెల్ప్ చేస్తే బావుంటుంది గదా! అని. కానీ ఈ పర్సన్ వచ్చేసి సీక్రెట్‌గా పెట్టడము, మీకు హెల్ప్ అంతగా చేయట్లేదు. అండ్ మీకేంటంటే ఈ క్వెషన్స్‌కి అన్నిటికి ఆన్సర్స్ కూడా తెలియట్లేదనమాట. సో, బాగా ఇబ్బందనిపిస్తుంది కొంతమందికి మీలో. ఓకే. సో, కానీ ఇక్కడేంటంటే ఒకటి మాత్రం క్లియర్‌గా చెప్తాను. ఎంపరర్ అయినా, ద హై ప్రీస్టెస్ అయినా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. వీళ్ళేంటంటే ఇద్దరికీ ఒక హ్యాబిట్ కామన్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ చెక్ చేస్తారు పర్సన్‌ని. వాళ్ళ లాయల్టీ ఏంటి? వాళ్ళ వర్త్ ఏంటి? వాళ్ళు నిజంగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా నేర్చుకోవడానికి అన్నట్లనమాట. సో, మేబీ నాకు తెలిసి ఇది జస్ట్ ఒక టెస్టింగ్ పీరియడ్ అనిపిస్తుంది మీలో చాలా మందికి. మీ ఓపికని, మీ పేషెన్స్‌ని టెస్ట్ చేయడానికి యూనివర్స్ మీకు ఈ పీపుల్‌ని మీ లైఫ్‌లో పంపించింది. వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు టెస్ట్ చేస్తున్నారని చెప్పేసి. ఓకే. హ్మ్. యాహ్! ఇట్ జస్ట్ టెస్టింగ్ పీరియడ్ ఇది. ఓకే. మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఫైనల్లీ ఇట్స్ ఓకే. కమ్ ఆన్ నేను చూపిస్తాను. నీకు ప్రాజెక్ట్‌లో ఏదైనా వర్క్ అవసరం ఉంటే నేను నీకి హెల్ప్ చేస్తాను అని వచ్చి హెల్ప్ చేసే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. యూ డోంట్ హావ్ టు ఫీల్ ఇక్కడ కలెక్టివ్. మీరు ఈ 9 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవ్వరు లేరిప్పుడు నాకు హెల్ప్ చేయడానికి. ఎలా ఇప్పుడు అని అనుకుంటూ ఉన్నారు. ఏ సిట్యుయేషన్ అయినా అయ్యుండొచ్చు. ఇది ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అయినా అయ్యుండొచ్చు. కానీ నాకిక్కడ బాస్‌ని చూసి, ద ఎంపరర్ చూసి చాలా మందికి కొంచెము కెరియర్‌కి సంబంధించి ఇబ్బందిలో ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని చెప్పి దాని గురించి చెప్పాననమాట. ఓకే. చూద్దాము. సో, ఈ రీడింగ్‌కొచ్చేసి మీరు అఫర్మేషన్ ఏం పెడతారంటే, మై స్ట్రగుల్స్ విల్ పే ఆఫ్. మై స్ట్రగుల్స్ విల్ పే ఆఫ్. మీరింత కష్టపడుతూ ఉన్నారు గదా! చూడండి 9 ఆఫ్ స్వోర్డ్స్‌తో, 5 ఆఫ్ పెంటికల్స్‌తో, నైట్ ఆఫ్ పెంటికల్స్ మెల్లిగా వెళ్తూ ఉంది. పేషెన్స్‌తో ఉన్నారు. చాలా చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ యూ ఆర్ నాట్ వర్కింగ్. ఇట్స్ నాట్ లైక్ మీరు గివ్ అప్ చేసేసి కూర్చున్నారని కాదు. మీరు డెఫినెట్‌లీ వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు స్ట్రగుల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ హార్డ్ వర్క్ అనేది పే ఆఫ్ అనమాట. సో, మై హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. యెస్. మై స్ట్రగుల్స్ విల్ పే ఆఫ్ ఆర్ మై హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్ అని చెప్పేసి ఖచ్చితంగా కింద అఫర్మ్ చేయండి. యూనివర్స్‌కి కూడా మీరు మెసేజ్ సెండ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇది తొందరలో ఏదైతే మీరు డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారో దాని నుంచి మొత్తం బయటికి ఖచ్చితంగా వస్తారు. ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది. ఓకే. సో, మై స్ట్రగుల్స్ ఆర్ మై హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్ యూనివర్స్. థాంక్ యూ సో మచ్ అని చెప్పి అఫర్మేషన్ చేయండి. ఓకే. చూద్దాము. 7 ఆఫ్ కప్స్.
కొంతమంది ఏంటంటే ఇంకా వేరే ఆప్షన్స్ గురించి ట్రై చేయడానికి కూడా లైక్ ట్రై చేద్దాము అన్నట్టు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా మీకు ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. పర్సన్ నుంచి బర్డెన్ ఎక్కువైపోయింది. ఇంకా నేను ఇక్కడ ఉండి నేను అన్నెసెసరీగా నన్ను నేను హర్ట్ చేసుకుంటున్నానని మీరు ఒక మూమెంట్‌కి రాబోతున్నారనమాట. ఇట్స్ డన్ అని చెప్పేసి. సో, కొంతమంది మీలో అట్‌లీస్ట్ మీకి ఒక థాట్ రావచ్చు. నేను వేరే జాబ్ చేయనా? మానేయనా? వేరే ప్లేస్‌కి ఆలోచిస్తే బావుంటుందేమో. ఇంకా అదొక్కటే కాదు, నా డ్రీమ్ జాబ్ ఏదైనా ఉందా? నేనేదైనా టాలెంటెడ్ ఉందా? అని ఆప్షన్స్ వెతుకుతూ ఉన్నారనమాట. మీలో మీరే సెర్చ్ చేయడం అనమాట. గుడ్. అది చేస్తూ ఉంటే కూడా ఒక టైంలో ఏమవుతుందంటే తెలియకుండానే మీకు నచ్చిన మీరు ఏదైతే మీ టాలెంట్ ఏదైతే ఉందో అది కూడా బయటికొచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి చూడండి. ఓకే. చాలా చాలా డ్రీమ్స్ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. కలెక్టివ్ ఇట్స్ ఓకే. నేను ఈ రీడింగ్‌లో ఏం చూస్తున్నానంటే ఎమోషనల్లీ చాలా వల్నరబుల్ అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు యూ ఆర్ బీటింగ్ యువర్ సెల్ఫ్ అప్. నేను వర్త్ కాదేమో, నేనొచ్చేసి ఇంత కష్టపడినా నాకి ఎవ్వరు ఇంపార్టెన్స్ ఇవ్వరేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు. నో, డోంట్ బీ లైక్ దట్. ఇక్కడ చూడండి, కార్డ్స్ అన్నీ చూసిన తర్వాత అలా ఉండకండి. ఈ స్ట్రెస్ నుంచి బయటకొస్తుంది. అందుకనే మీరు ఏదైతే కష్టపడుతున్నారో పర్సన్ గురించైనా సరే, స్ట్రగుల్స్ చేస్తుంటే, కెరియర్ గురించైనా సరే స్ట్రగుల్స్ చేస్తుంటే, వీళ్ళు ఎంత స్టబర్న్ ఉన్నా, ఎంత ఎలాంటి వాళ్ళున్నా, నేను అంటున్నానా మళ్ళీ, మీరు కంపాషనేట్‌తో, కైండ్‌గా ఉంటే ఫస్ట్ స్టెప్ ఒకటి దిగాల్సిందే, రైట్? ఎందుకంటే లవ్ ఈజ్ ఆల్వేస్ ఇట్ విల్ విన్. నేను లవ్ అంటే రొమాంటిక్ లవ్ గురించి మాట్లాడట్లేదు, రైట్? ఒకరి మీద కైండ్‌నెస్‌గా ఉండడము, మంచిగా ఉండడము, అది ఎప్పటికైనా సరే ఇట్ విల్ పే ఆఫ్ అనమాట, రైట్? అందుకని చెప్పేసి సో కన్‌ఫ్యూజ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే. నథింగ్ విల్ స్టే పర్మనెంట్‌లీ. ఏది పర్మనెంట్ కాదు లైఫ్‌లో. సో మీ బాధలు కూడా పర్మనెంట్ కాదు. అన్నీ ఇట్ విల్ బీ డన్. ఓకే. ఫైనల్ మెసేజ్ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ లైఫ్‌లో చూడండి, నేను అన్నానా ఫినాన్షియల్ స్టెబిలిటీ రాబోతుంది అని చెప్పేసి ఇండిపెండెంట్ అవుతున్నారు. డెఫినెట్లీ అవుతారు. ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్, రైట్? 3 ఆఫ్ పెంటికల్స్‌తో ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే ఎవరో పర్సన్ రావచ్చు మీకు సూన్. వర్క్ ఏరియాలోనే నాకు తెలిసి బాస్ వేరే వాళ్ళని పంపించడము అలాంటిదంతా ఏదైనా జరిగి మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది. నేను చెప్పిన దాన్ని మీరు చూడండి, ఇక్కడ నమ్మట్లేదు కదా. లాస్ట్‌లో వచ్చిన కార్డ్ చూడండి, 3 ఆఫ్ పెంటికల్స్‌తో ఒక పర్సన్, ఒక మెంటర్ టైప్, మీకన్నా కొంచెం హై పొజిషన్‌లో ఉండే పర్సన్ అయి ఉండొచ్చు. వర్క్ గురించి బాగా తెలిసి ఉండొచ్చు. లేకపోతే మీరు పార్ట్నర్స్ వేరే పర్సన్ గురించి ఆలోచిస్తుంటే ఒక థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఈ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసి మీ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది అయితే వస్తూ ఉంది ఇక్కడ. సో ఇట్స్ అప్ టు స్టార్టింగ్ చెప్పినప్పటి నుంచి చూడండి, ఎండ్కి వచ్చేసరికి మీకే యూనివర్స్ హెల్ప్ పంపిస్తుంది. ఏదైనా ఎక్స్టర్నల్ పర్సన్ వచ్చి మిమ్మల్ని మీకు హెల్ప్ చేయొచ్చు. టీమ్మేట్లో ఒక టీమ్ పర్సన్ వచ్చి ఎందుకు ఇంత స్ట్రగుల్ చేస్తున్నావు ఈ ప్రాజెక్ట్ గురించి, నేను హెల్ప్ చేస్తాను కదా, ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి మీకు ఎంకరేజింగ్గా ఉండడానికి ఎవరో రాబోతున్నారు లైఫ్లో. ఓకే. సో దట్స్ వై ఐమ్ టెల్లింగ్, రైట్? యూనివర్స్ని జస్ట్ ట్రస్ట్ యూనివర్స్. ఇట్ విల్ సెండ్. ఓకే. ఇట్ విల్ డెఫినెట్లీ సెండ్ హెల్ప్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇంక మీకే తెలియాలి. యూ ఎక్స్పెరిమెంట్. మీరు మీ లైఫ్లో ఎక్స్పెరిమెంట్ చేసి యూ ఫైండ్ ఇట్ అవుట్. నేను చెప్పేది ఏదైనా మీకు తప్పు అనిపిస్తుంటే మీరంతా మీరే ఎక్స్పెరిమెంట్ చేయండి. చిన్న చిన్న దాంట్లో స్టార్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే. ఎనీవే చూద్దాం మరి ఇలాంటి ఇంకా ఏం మెసేజెస్ ఉన్నాయి ఈ ఆరికల్స్ నుంచి. సాలిట్యూడ్, కొంచెం ఒంటరిగా ఏదైనా సొల్యూషన్ గురించి ఆలోచిస్తుంటే సాలిట్యూడ్ అంటే ఇక్కడ నాకు ఏం చూపిస్తుందంటే మెయిన్ నేచర్లో బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి. నేచర్కి ఆల్వేస్ ఆన్సర్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఓవర్ థింకింగ్ అనిపిస్తూ ఉంటే, రాత్రి నిద్రపోవట్లేదంటే అట్లా బయటికి వెళ్ళేసి కొంతసేపు చల్లగాలి కూర్చోండి. నిన్న చాలా చల్లగాలి ఉండింది ఇక్కడైతే, ఫుల్ క్లౌడీ టైప్ అనమాట. సో నేను కూడా నైట్ టెర్రస్ మీదకి వెళ్ళి కొంతసేపు కూర్చున్నా. సో అలా కూర్చుంటే మనసు ఆటోమేటిక్గా కామ్ అవుతుంది. సో మీరు కొంచెం సాలిట్యూడ్గా ఉండండి. అన్నెసెసరీగా థాట్స్, సాలిట్యూడ్ అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు, ఒంటరిగా ఉండడము, ఒంటరితనంగా ఉండడము అని చెప్పేసి. ఒంటరితనం వేరు, ఒంటరి ఉండడం వేరు. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లోన్లీ అండ్ బీయింగ్ అలోన్. లోన్లీ అంటే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా హ్యాపీనెస్ ఉండదు. ఒంటరి ఉండడం ఏంటంటే ఒక్కరు ఉండడం, అంతే. ఒక్కరితోనే ఇట్స్ ఓకే, ఎవరున్నా లేక నేను హ్యాపీగా ఉన్నా అని అనుకోవడం అనమాట. సో ఇక్కడ సాలిట్యూడ్లో కొంచెంసేపు బయటికి వెళ్ళండి, చల్లగాలికి
పార్క్లో అలా వాక్ చేయండి. ఒక్కరు ప్రశాంతంగా మీ థాట్స్లో మీరు ఏంటి అని చెప్పేసి వదిలేసి నడుస్తూ ఉండండి. తెలియకుండానే ఒక్కొక్కసారి మనకి సొల్యూషన్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి అన్నమాట, రైట్? కాబట్టి సాలిట్యూడ్గా ఉండడానికి ట్రై చేయండి, స్పెషల్లీ ఈ 9 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి బయటికి తీసుకురావడానికి. ప్లెజర్, ఎస్, చిన్న చిన్న ఆనందాలు కూడా ఇంపార్టెంటే లైఫ్లో. నేను ఎప్పుడు చెప్తుంటాను రీడింగ్స్లో, చాలామంది ఏంటంటే లైఫ్ని టూ సీరియస్గా తీసుకొని మరి ఏం లేదు అనుకుంటూ లైక్ ఉన్న మూమెంట్స్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ పర్సన్ మాట్లాడట్లేదు, ఇట్స్ ఓకే, మనం ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేము. లైఫ్లో ఇప్పుడు శాలరీ ఈరోజు సరిగా లేదు, ఓకే, ఈరోజు ఏమైనా చేయగలుగుతామా? నో, రైట్? సో ప్లెజర్స్ చిన్న చిన్నవి. నాకు కోపం వచ్చేసి నేను చేసేది టూ థింగ్స్. ఒకటి, వెంటనే వెళ్ళి మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ తెచ్చుకొని ప్రశాంతంగా తిని పడుకుంటాను. లేకపోతే మా తమ్ముడు వాళ్ళతో చెల్లితో కలిసి ప్రశాంతంగా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని రావడం అనమాట. అంతే, హ్యాపీగా ఉండాలి, చిన్న మూమెంట్స్, రైట్? సో ప్లెజర్స్ మిస్ చేస్తూ ఉన్నారు మీరు. ఏదో పర్సన్ గురించి ఆలోచించడం వల్ల, ఏదో లైక్ ఇది ఏం జరగట్లేదు అని చెప్పి గివప్ చేసేసి నెగిటివ్గా చూస్తూ ఉన్నారనమాట. సో అలా చూడకండి, డెఫినెట్లీ పాజిటివ్ ఉంది. యూనివర్స్ ఈజ్ ఆల్సో సెండింగ్ హెల్ప్ సెండ్ చేసినప్పుడు మీరు చూడడానికి కూడా రెడీగా ఉండండి. సో ప్లెజర్స్ కూడా మిస్ అవ్వకండి. నచ్చిన మూవీ చూస్తారో, బయటికి వెళ్తారో, మీకు ఏదైతే హ్యాపీ అనిపిస్తుందో అది చేయండి. ఓకే, నైస్. ట్రాన్స్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ యాక్చువల్లీ లైఫ్లో ఏది జరిగినా సరే మన ట్రాన్స్ఫర్మేషన్ కోసమే. మనం సేమ్ టు సేమ్ అదే దాంట్లో ఉంటే గ్రోత్ అనేది ఎప్పుడూ ఉండదు, రైట్? ఫ్యూచర్లో మనము ఒక లెవెల్కి రీచ్ అవ్వాలంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ మీకు ఇదంతా ఏది జరిగినా సరే మీ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే, మీ హైయెస్ట్ గుడ్ కోసమే అని మాత్రం అనుకోండి. ఓకే, లాస్ట్ వన్ మెసేజ్, హీలింగ్ కయాస్. ఎస్, ఏది జరిగినా సరే, ఏదైతే గొడవలు జరుగుతున్నాయి, ఫైటింగ్స్, ఇన్నర్ ఫైట్స్ అవనివ్వండి, బయట ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయనివ్వండి, పీపుల్ ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్, ఏది ఉన్నా సరే ఎవ్రీథింగ్ విల్ బీ హీలింగ్. అంతా ఒక కామ్నెస్కి రాబోతుందని మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది గాయస్ ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా కింద అఫర్మ్ చేయండి, మై హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. ఖచ్చితంగా పే ఆఫ్ అవుతుంది. నేను చెప్తున్నాను, లైఫ్ ఈజ్ అమేజింగ్. మనం చూసే విధాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే, రైట్? సో అఫర్మ్ చేయండి, కష్టపడుతున్న దానికి ఖచ్చితంగా ఫలితం వస్తుందన్న నమ్మకంతో చేయండి. మీరు డిసప్పాయింట్మెంట్ అయ్యి చేస్తూ ఉంటే మన వైబ్రేషన్స్ అలా ఉండడం వల్ల అది కూడా డిలే అవుతూ వస్తుంది అనమాట, రైట్? సో జస్ట్ టేక్ ఇట్ లైక్ ఎ ఛాలెంజ్ అండ్ ఇట్ విల్ జస్ట్ వర్క్ ఇట్ అవుట్. ఓకే, సో ఇది ఇవాళ రీడింగ్. మీకు హెల్ప్ అయిందని చెప్పేసి ఐఎమ్ హోపింగ్. హెల్ప్ అవుతే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. కమెంట్స్లో మీ లవ్ని, మీ సపోర్ట్ని అన్నిటినీ నాకు తెలియజేయండి. ఓకే, సో ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.